ఈరోజు టెంపరరీగా కొంచెం మెంతికాయ పెడుతున్నానండి. ఒక పెద్ద మామిడికాయ ఇలా ముక్కలు చేసేసుకున్నాను. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు ఎర్రగా వేయించుకోవాలండి. నూనె వేయకుండా ఉరికే పొడి ప్యాన్లోనే. ఆవాలు మెంతులు వేగిపోయాయండి. ఇలా ప్లేట్లోకి తీసుకు చల్లారబెట్టుకోవాలి. ఈ ప్యాన్లో నూనె వేసాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ వేయాలి. ఇంగువ ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఇంగువ నూనెని ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ గ్లాస్తో నిండా ఎర్రకారం వేసేసుకున్నానండి. కొంచెం పచ్చి నూనె కూడా ఒక పావు గ్లాస్ పోసాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని ఆ పొడి వేసుకోవాలి. ఇది ఇంగువ మెంతులు ఆవాలు ఇలా మిక్సీ చేసేసుకున్నానండి. ఈ పొడి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీకు చూపించిన కాచిన ఇంగువ నూనె కూడా చల్లారింది పోసేసుకున్నానండి. మెంతి పొడి వేసేసుకున్నాను. ఈ కాయ చాలా పుల్లగా ఉంది. కాసేపటికి ఇంకా చాలా ఊరుతుంది. ఇది చాలా రోజులు కూడా నిలవ ఉంటుందండి. ఒక పెద్ద కాయతో ఇంత ఈపాటి అయింది. చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ పద్ధతిగా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో. అయితే ఇది సాయంత్రానికి ఈ బౌల్ కూడా చాలదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓట ఎక్కువ వచ్చేస్తుంది పుల్లకాయకి. నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇంట్లో టెంపరరీగా కావాలి అంటే ఇలా చేస్తాను. ఉంటాను. మీ విజయ పన్నాల. మీరందరూ నాకు కామెంట్ చేస్తారు ఎలా ఉందో అని. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.